బజాజ్ సిటీ 110X నా బండి. చూసారు కదా ఎంత తిరిగిందో, 24,808 తిరిగింది బండి. ఓకే, నేను ఈ బండి ఎంత తిరిగితే మాకెందుకురా ఏందిరా అని మీరు అనుకోవచ్చు. నేను చిన్న ఒక విషయం చెప్దామని నేను మీకు చెప్తున్నా. బండి టైర్లు మంచిగా ఉంది, దీని మైలేజ్ ఓకే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బాగానే ఉన్నాయి, ఓకే మంచిగా ఉంది బండి సూపర్. కాకపోతే ఇక్కడ వెనక టైర్ కాడికి వచ్చేసరికి ఇక ఇక్కడ ఉబ్బింది టైరు. బండి పోతా ఉంటే కిటకా 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 ఎత్తేస్తున్నట్టు అవుతుంది బండి. ఇది ఏ టైరు? హీరో గ్రిప్ అంటే టీవీఎస్ ఉంది. సో ఇంత చీప్ ఉంటే ఎట్లా? ఇంకా గ్రిప్ ఇంకా బాగుంది. అటు ఇటు నాకు తెలిసి ఇంకొక 5,000 కిలోమీటర్ అయినా ఈజీగా తిరగచ్చు ఇంత గ్రిప్ మీద. ఇది ఇంత బయటకు వచ్చి ఇట్లా అయితే ఎంత ప్రాబ్లం ఇది. ఈ ఇట్లాంటి బండ్లకి టీవీఎస్ టైర్ హీరో గ్రిప్ వాడేటోళ్ళు కొంచెం చూసుకోండి. ఎంత లావు ఉబ్బిందంటే ఇటు సైడు బండి గుట్కా 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 కొట్టుకుంది. ఇప్పుడు పేలిపోతే మరి పరిస్థితి ఏంది? మనకి నైట్ ఒకటి పట్టించుకుంటాడు, ఈ కంపెనీ ఒకటి మనల్ని పట్టించుకోడు. ఇది బండితో వచ్చింది, దీనికి వారంటీ ఇచ్చే సావరు. మేము ఇచ్చిన 1 year వారంటీ ఇస్తారు. ఇంత ఘోరంగా అయితే ఎట్లా? కంపెనీ వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా. చూడండిగా కనిపిస్తుందా మీకు? సైడ్ నుంచి చూస్తే మీకు ఇదంతా ఇంత లావు ఉబ్బింది. ఇది ఇక్కడికి ఉంది, ఇదేం వీడికి వచ్చింది, ఇట్లా వచ్చింది. ఈ గ్రిప్ చూడండి, ఈ గ్రిప్ ఇక్కడ ఎట్టుంది, ఇక్కడ గ్రిప్ ఈడెట్టుంది మంచిగా. ఇప్పుడు అక్కడికి రాగానే ఇట్టే పైకి వచ్చేసింది చూడండి వీడ. ఇంత ఘోరంగా ఉండి ఇది అయితే పార్ట్ అంటే కంపెనీ వాడు మనకేమి ఇస్తాడు? మనకున్న ఇంత ఘోరంగా ఉబ్బింది. ఇట్లాంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అబ్బా. ఇట్లాంటి బండ్లు వాటి హీరో గ్రిప్ టైరు ఎవరైతే బండ్లకి వేయించుకొని వాడుతుర్రో, నాకే అయిందా ఇంకెంతమంది కానీ ఇట్లా అయిందా తెలియదు. కొంచెం ఒకసారి 1-2 సార్లు టైర్లు చెక్ చేసుకోండి అబ్బా. ఇట్లా మరి ఘోరం ఇది. ఇదే కదా ఈ బండిలో టైరు. ఫస్ట్ నాకు ఎట్లా ఇది పంచర్ కూడా కాలే, బండి లోపల పగిలిపోయి టైర్ లోపల మామూలుగా సర్ఫేస్ సేమ్ ఉంటుంది కదా, చీలిపోయింది మొత్తం పగిలి. మన సువ్వల్లాగా ఉంటాయి కదా దీంట్లో, సువ్వల్ లాంటివి బయటకు వచ్చి ట్యూబ్ 4-5 సార్లు కుచ్చుకుంది ట్యూబ్కి. దాని ట్యూబ్ మార్పించిన. దీనికి పంచర్ షాప్ ఏం చేసిండు, ప్యాచ్ అని వేసిండు. మనకి తెలియదు కదా ప్యాచ్ అయితే ఇంత ఘోరంగా అవుతుందని. యాక్చువల్లీ ప్యాచ్ చేసింది ఇక్కడ కాదు, ఈ ప్లేస్లో ప్యాచ్ చేసింది. ఎట్లా చెప్తున్నట్టుగా ఇది నేను గుర్తుపెట్టుకున్నా, ఈ ప్లేస్లో ప్యాచ్ చేసిండు. ఓకేనా? ఈ ప్లేస్లో ప్యాచ్ చేస్తే ఈ ప్లేస్లో ఇట్ అయింది. అంటే ఒకసారి ఆలోచించండి మీరు, టైర్ ఎంత చీప్ క్వాలిటీ ఉందో. ఏదన్నా ఒక టైర్ వచ్చేసి నాకు తెలిసి 30,000 నుంచి 35,000 దాకా తిరిగిద్ది. అది కూడా 35,000 కిలోమీటర్లు 40,000 దాకా తిరగవచ్చు, అది అరిగిపోయేదాకా. సో రెండింటికి హీరో గ్రిప్ వేయించండు. ఇది కూడా అదే ఘోరంగా. ఇది కూడా నేను ఇట్లా చీలికపోయినాయి. ముందు టైర్ కూడా కనిపిస్తుందా? అదిగో నేను ఏ టైర్కి చూడలే ఇంత ఘోరంగా. మరి నేనైతే ఇది నేను 3వ బండి ఇది వాడడం. మా వాళ్ళ బండ్లు చూసిన అరిగిపోయేదాకా కూడా ఇంత ఘోరంగా చీలిపోవు. అట్లాంటిది చీలి ఉన్నాయంటే 1-2 సార్లు టైర్ ఎంత చీప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారో మరి ఆలోచించాలి మనం. జాగ్రత్త అబ్బాయిలు, జాగ్రత్త బండి వాడేటోళ్ళు, హీరో గ్రిప్ వాడేటోళ్ళు కొంచెం చూసుకోండి. దీన్ని మనం మార్పియాల్సిందే రేపు కానీ ఎల్లుండి కానీ. దీనికి పోయి MRF టైర్లు వేయిద్దాం. జాగ్రత్త. మరి గిదే షేర్ చేసుకుందా అని మీకు నేను వీడియో పెడుతున్నా. జాగ్రత్త మరి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు అందరికీ.